జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ బోగ శ్రావణి సంఘీభావం తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులకు ప్రభుత్వ హోదా కల్పించాలని, కార్మిక యూనియన్లను పునరుద్ధరించి బకాయిలను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ సమస్యను పక్కదారి పట్టిస్తుందని, ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మండిపడ్డారు. తమ న్యాయమైన కోరికలు తీర్చే వరకు 90కి పైగా డిపోల వద్ద శాంతియుత నిరసనలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రం ఎంతో సంక్షేమంతో ఆనందంగా ఉన్నటువంటి రాష్ట్రం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి అయింది. ప్రజలు మాత్రమే కాదు, ప్రతి ఒక్క వర్గానికి చెందినటువంటి నిపుణులు, కార్మికులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బతుకులు ఆగమై ఈ రోజున రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. కేసీఆర్ వచ్చి ఏదో తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తాడు, ఎక్కడికక్కడ స్వేచ్ఛ స్వాతంత్రాలు తీసుకొస్తాడు అనేటువంటి భావించి అందలం ఎక్కించి పట్టం కట్టినటువంటి ప్రజలు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఒక కేసీఆర్ ఉద్యమం చేస్తేనే రాలేదు. ప్రతి ఒక్కరు ఇక్కడ నిల్చున్నటువంటి ఈ రోజు అష్ట కష్టాలు పడుతున్నటువంటి ఆర్టీసీ మా కార్మికులు, అన్నలు, అక్కలు అందరూ కూడా ఆ రోజు రోడ్డెక్కి ఉద్యమం చేస్తేనే ప్రతి ఒక్క వర్గం, రైతులు కానీ, మహిళలు కానీ, ఉద్యోగులు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ ప్రతి ఒక్క వర్గం వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి ఉద్యమం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కానీ సిద్ధించిన రాష్ట్రంలో మన హక్కులు మనకు వచ్చినాయా? ఏమాత్రం రాలేదు. కానీ తిరిగి ఉన్న హక్కులను తీసుకున్న పరిస్థితి. ఈ రోజున ఆర్టీసీ జేఏసీ రోడ్ ఎక్కి మా జీవితాలు ఆగమైనాయని ఎక్కడికక్కడ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇది మొదటిసారి కాదు. కేసీఆర్ గారు మీరు మాకు మాట ఇచ్చిండ్రు, మాకు మాట ఇచ్చిన ప్రకారం గొంతమ కోరికలే మేము కోరదలేం, మీరు ఇచ్చిన మాట ప్రకారమే మా హక్కులు మాకు ఇవ్వండి అని 2019లో ఇదే ఆర్టీసీ కార్మికులు, మా అన్నలు రోడ్డు ఎక్కిండ్రు, మా అక్క చెల్లెలు రోడ్డు ఎక్కిండ్రు. మరి ఏమైంది? కనీసం మాటలు మర్యాదగా మాట్లాడకపోగా ఇష్టం వచ్చినట్టు మిమ్మల్ని తీసేస్తాం, మిమ్మల్ని అజ్జేస్తాం, మిమ్మల్ని ఇచ్చేస్తాం అని కుటుంబాలను బెదిరించిండ్రు. గుర్తుందో లేదో? ప్రతి ఒక్కరికి గుర్తుంది అది. మా అక్క చెల్లెళ్ళు పాపం మహిళలకు గౌరవం ఇస్తామన్నారు కదా, మహిళలు రోడ్డు మీద చిన్న చిన్న పిల్లలతో కూర్చున్నారు. ఆ రోజు ఎంతో మంది సమస్యలు పడిపోయింది. ఆ రోజు గొడగొడ లాగిపించిన పరిస్థితి కనిపించింది. ఆ రోజు 55 రోజులు నిర్విరామంగా సమ్మె చేసిండ్రు. కనీసం స్పందన లేదు. ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అట్లా చేసింది, ఇట్లా చేసింది, మీ జీవితాలను మేము మారుస్తాం, అజ్జేస్తాం, ఇచ్చేస్తామని ఆహా ఓహో అని చెప్పిండ్రు. పాపం వీళ్ళేం గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మీరు మీ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిండ్రో, మీ 6 గ్యారంటీలు, మీ హామీలలో ఏదైతే పెట్టిండ్రో అవే అమలు చేయమని అడిగిండ్రు. ఇప్పటికి మీ ప్రభుత్వం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మరి ఏమాయి మీ హామీలు? పాపం వాళ్ళకి ధర్నాలు చేయాలి, సమ్మెలు చేయాలని ఎక్కడా లేదు. కానీ విధి లేని పరిస్థితులలో వాళ్ళు రోడ్డెక్కిండ్రు. ఫ్రీ బస్సులను పెట్టినప్పుడు కనీసం బస్సుల సంఖ్య పెంచిండ్రా? సరే, బస్సుల సంఖ్య అటు పోనీయండి. కనీసం దానికి తగ్గట్టు వీళ్ళ పని భారం తగ్గించేటట్టు రిక్రూట్మెంట్స్ అన్న చేసిండ్రా? అన్న చెప్తా ఉన్నారు 105% పని భారం పెరిగింది అని. 1% కాదు, 2% కాదు, 105% అంటే ఏంటది? ఇక మా అక్క చెప్తా ఉంది, ఉద్యోగుల పర్సంటేజ్ 55,000 నుంచి 35,000 దాకా పడిపోయింది. 15,000 తగ్గింది. పెంచుడు కాదు, ఉల్టా తగ్గించిండ్రు. వాళ్ళు మనుషులు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఎట్లా పని చేయాలి? వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకు పని వేళలు ఉంటాయి కదా, వాళ్ళని అర్థం చేసుకునేది లేదా? ఇవేనా తెలంగాణ ప్రజలకు రావాల్సిన హక్కులు? మీరిచ్చే హక్కులు, మీరిచ్చే స్వాంతన? ఇంత దారుణమేంది? గడిల పాలన నుంచి బయటకు వచ్చిండ్రు అనుకుంటే ఇంకా దారుణమైన పాలన చూస్తున్నారు. వాళ్ళు ఏం అడిగిండ్రు? అంతకుముందు కేసీఆర్ ఏం చెప్పినావు? నువ్వు మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని నువ్వే చెప్పినావు కదా. మరి ఏమే? దానికోసమే కదా 2019లో రోడ్డుకి మరీ ఎండనగా వానంగా కొట్లాడింది. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? మేము విలీనం చేస్తాం, మేము మీకు ఫిట్మెంట్ ఇస్తాం, ఇవన్నీ చెప్పిండ్రు కదా. కనీసం రిటైర్డ్ అయిన ఉద్యోగులకు చెందాల్సిన హక్కులు కూడా వాళ్ళకి రాలేదు. వాళ్ళకి కనీసం వాళ్ళకి రావాల్సినవి కదా వాళ్ళు అడిగింది.
వాళ్ళ జీవితాంతం ఉద్యోగం చేసి వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించే కదా వాళ్ళు అడిగింది. అది కూడా లేదు. మహిళా ఉద్యోగులకి వాళ్ళకి రావాల్సినటువంటి కనీస హక్కులు లేవు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చేటటువంటి మర్యాద? మీరు ఏవైతే మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు మాత్రమే వాళ్ళు అడుగుతా ఉన్నారు. మహాలక్ష్మి పథకం కింద 400 కోట్లు ఆర్టీసీకి రావాల్సింది. ఏమై 400 కోట్లు 30% ఫిట్మెంట్ అన్నారు. ఉందా వాళ్ళకి? వచ్చిందా? దానికోసమే కదా అడుగుతుంది. ఇక విపరీతమైన పనిభారం. పాపం అప్పటికే నిద్రాలు అన్ని మానుకొని ఎక్కడికక్కడ మీరు ఈ టైంకి డ్యూటీకి రావాలంటే ఆ టైంకి డ్యూటీకి రావాల్సిందే. మళ్ళీ పని చేసే దగ్గర పైనుంచి ఒత్తిళ్లు, పైనుంచి హెరాస్మెంట్లు. కనీసం అది చెప్పుకోమన్నా అక్క చెల్లెలు ఎక్కడికి పోయి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితి. యూనియన్ లేదు. యూనియన్ ఇన్న వాళ్ళ కష్టాల సుఖాలు అవోటి ఇవోటి ఎవరు చెప్పుకునే పరిస్థితి అవి లేదు. అరణ్య రోదన లాగా మారింది ఆర్టీసీ కార్మికులు. అటువంటి వేదన అరణ్య రోదన అయిపోయింది. చెప్తే వినటోళ్ళు లేరు. ఉల్టా పని చెయ్యు, ఇది చెయ్యు, ఈ టైంకి వచ్చినావు, నువ్వు 1 నిమిషం లేట్ వచ్చినావు, నువ్వు ఈరోజు ఎందుకు రాలేదు. అక్క చెల్లెళ్ళకు ఆడబిడ్డలకు ఎన్నో సమస్యలు ఉంటాయి. వాళ్ళు ఎడవై చెప్పుకోవాలి వాళ్ళు. నీకు యూనియన్ లేకపోయే, ఉన్న ఉద్యోగులు వినరాయే, వీళ్ళకంటూ ప్రత్యేకమైన హక్కులు లేవాయే. మరి ఏడవై అరవాలి, ఏడవై మొత్తుకోవాలి, ఏడవాలి. వాళ్ళ గోడు ఎవరి దగ్గర విన్నవించుకోవాలి? పాపం అద్దె బస్సులు డ్రైవర్ల గురించి కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆర్టీసీ జేఏసీ అద్దె బస్సులను నడిపేటటువంటి డ్రైవర్ల గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇక ట్రేడ్ యూనియన్లను పెట్టేసి ఏవేవో ఆకాంక్షలన్నీ ఏవేవో పెట్టిండ్రు. మొత్తం ఆంక్షలు, వాటి మీద కూడా ఆంక్షలే. ఉన్న వాటికే పాపం వీళ్ళకి హక్కులు లేవు, వీళ్ళకు సమస్యల పరిష్కారానికి దిక్కు లేదు అంటే దాని మీద కూడా ఆంక్షలు పెట్టిన పరిస్థితి. అవి ఇమ్మీడియట్గా ఎత్తేయాలి, 30% ఫిట్మెంట్ ఇవ్వాలి, మా ఆర్టీసీ కార్మికులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. మీరు ఏదైతే హామీలు పెట్టినరో కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మీరు ఏవైతే మీ హామీలో పెట్టినరో ఇమ్మీడియట్గా వాటికి అందించాలి. వాళ్ళకి 400 కోట్లు రిలీజ్ చేయాలి మహాలక్ష్మి పథకం కింద. అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొని ఆర్టీసీకి ఇవ్వాలి. అద్దె బస్సుల డ్రైవర్లను కూడా ఆర్టీసీలో విలీనం చేయాలి. మా మహిళా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో అవి త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి బస్సుల రద్దీ పెరిగింది, ఫ్రీ బస్సులను పెట్టిండ్రు. దానికి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలి, రిక్రూట్మెంట్స్ కూడా ఇమీడియట్గా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఎక్కడికక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా మా ఆర్టీసీ అన్నలతోని అక్క చెల్లెలతోని కూడా వాళ్ళకి మద్దతుగా ఉంటుంది. మీతో పాటు కదం తొక్కి మేము కూడా మీ సమరంలో ముందుకు వస్తాం. మీరు చేసేది ధర్మయుద్ధం, మీ హక్కుల కోసం, మీ అధికారాల కోసం, మీకు కనీసం వచ్చేటటువంటి మీ వేతనాల కోసం జరుగుతున్నటువంటి పోరాటం ఇది. ఈ ధర్మ పోరాటంలో మీతో పాటు మేము కూడా కలిసి నడుస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, మా భారతీయ జనతా పార్టీ భరోసా మీ అందరికీ కూడా తప్పకుండా ఉంటుందని మరొకసారి తెలియజేస్తాము.